నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రశాంతమైన వాతావరణానికి తీసుకెళ్ళాలని డిసైడ్ అయిపోయానండి. రోజు ఏదో ఒక న్యూస్, ఏదో ఒక సెన్సేషన్, ఏదో ఒక రిపోర్టింగ్కి వెళ్తుంటాం కదా. కానీ ఈ రోజు కొంచెం చిల్లవడానికి సరికొత్త ప్లేస్ కి తీసుకొచ్చాను. అదేదో చిల్లవడానికి హోటల్ అనుకునేరు కాదు, పల్లెటూరు వాతావరణంలో మీకు అన్ని రుచుల్ని చూపిస్తూ మరి ఆ వాసనని, ఆ వాతావరణాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి ఒక ప్లేస్కి వచ్చాను. అదే కృషి రిసార్ట్స్. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన ఖమ్మం హైవేకి, వరంగల్ నుంచి ఖమ్మం హైవే వెళ్లే దారిలో ఐనవోలు అనే ఒక గ్రామం వస్తుంది. ఆ ఆర్చ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో, మళ్ళీ ఐనవోలు టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఈ ప్రాంతంలోనే ఒక అందమైన వాతావరణాన్ని వీళ్ళు సృష్టించారని చెప్పాలి. అది కూడా పల్లెటూరు వాతావరణాన్ని. ఎలా ఉంది, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఎక్కడున్నా అనుకుంటున్నారు? గోవాలో ఉన్నా అనుకుంటున్నారా? కాదు, అదేదో ఆ హోటల్లో ఇంకెక్కడో కాదు. ఇది ఒక రిసార్ట్స్ అండి. అవును, మీరు విన్నది నిజమే, ఇది రిసార్ట్స్. అది కూడా ప్రకృతి ఒడిలో పల్లెటూరి వాతావరణంలో చక్కని మామిడి తోటలు. నా చుట్టూ మామిడి తోటలు ఉన్నాయి. ఈ మామిడి తోటల మధ్యలో ఒక రిసార్ట్స్ ఉంది. అది కూడా ఎస్వి కృషి రిసార్ట్స్. మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్ లో మన ఎంట్రెన్స్ ఉందండి. ఎంట్రెన్స్ లో చక్కగా బుద్ధుడితో వీళ్ళ ఆహ్వానం చెప్పారు. ఇక్కడ ఎస్వి కృషి రిసార్ట్స్. చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఎంట్రెన్స్ లో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పల్లెటూరులోకి వచ్చామా అని అనిపిస్తుంది. రిసార్ట్స్ కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం కదా. రైట్ సైడ్ లో వావ్, స్విమ్మింగ్ పూల్ ఉందండి. అందరికీ ఫేవరెట్ కదా. మనం ఎక్కడికైనా ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ, ఏదైనా వాటర్ ప్లేసెస్ లో కానీ ఆడుకోవాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా అనిపిస్తుంది కదా. అందుకేనేమో వీళ్ళు 2 స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఇదేమో పెద్దవాళ్ళు ఈత కొట్టడానికి చక్కగా, పక్కనే చిన్నది కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్న పిల్లలు వస్తే వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఈదడానికి అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత బాగుందంటే అండి, మామిడి తోటల మధ్యలో ఏదో అంటే మన ఓన్ ఫామ్ హౌస్ కి వస్తే ఎలా ఉంటుంది, ఆ వాతావరణాన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేశారని చెప్పాలి. మొత్తం కూడా ఈ వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. ఎంత క్లీన్ గా ఉన్నాయంటే వాటర్ కూడా వావ్. ఇప్పుడు నేను లోపలికి అక్కడికి పెడుతున్నాను, జస్ట్ ఇలా చూపిస్తాను మీకు. చల్లగా ఉన్నాయి, మంచి ఎండ, కానీ వాటర్ మాత్రం భలే చల్లగా ఉన్నాయి. కాకపోతే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో చిల్ అవ్వడానికి ఇక్కడైతే బెస్ట్ అని చెప్పాలి. చూసారా, చిన్నపిల్లలకి కూడా వీళ్ళు మంచిగా ప్లాన్ చేశారండి. పక్కనే 5.5 feet. అది మనకి ఎక్కడో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో ఫామ్ హౌస్లలో అట్లా చూస్తాము. మనకు వరంగల్లో అతి చేరువుగా ఇట్లాంటి ఒక ప్లేస్ ఉండడం, మళ్ళీ వరంగల్లో హైయెస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటే ఇదే 5.5 feet ఉంటుందంట. పక్కనే మనకి 2.5 feet లో చిన్న పిల్లలు ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేటట్టు. ముఖ్యంగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తప్పకుండా తీసుకుంటున్నారు వీళ్ళు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ట్యూబ్స్ అయితే అరేంజ్ చేశారు. వాటర్ అయితే అసలు చెప్పలేము, అంత నీట్ గా ఉన్నాయి. ఎంత బాగుందో వాతావరణం అయితే. స్విమ్మింగ్ పూల్ పక్కనే అంటే మనకు ఏదైనా ఏరియాకి వెళ్ళినప్పుడు, బీచెస్కి వెళ్ళినప్పుడు చల్లగా రిలాక్స్ అవుతాం కదా, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ మంచిగా ఆరాం కుర్చీ ఏర్పాటు చేశారు. అక్కడ మనం స్విమ్మింగ్ పూల్ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి టైమ్. ఈ టైంలో మంచిగా మెరుస్తున్నాయి కదా వాటర్ అయితే. కాకపోతే ఎండ ఉంటది, కానీ ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ ఉంటదండి లొకేషన్ వేరే అసలు. పూల్ పక్కనే మనము సేద తీరడానికి వాళ్ళైతే మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అందులో భాగంగానే ఈ జూలా కూడా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ. అయినా మనం అనుకుంటాం కానండి, అంటే బిజీ లైఫ్ లో అసలు మనకు టైమే దొరకదు. ఆ క్షణం తీరికలేని ఆ పనులలో ఎప్పుడైనా మనం ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో ఇలా వచ్చి చిల్ అయ్యి ఎన్నో మెమరీస్ ని దాచుకోవచ్చు కదా. అసలు ఎంత బాగున్నాయి లొకేషన్స్. ఎన్నో ఫోటో షూట్స్ దిగొచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో గెట్ టుగెదర్ చేయొచ్చు. ఇలాంటి పూల్లో మంచిగా ఆడుకోవచ్చు, పక్కనే ఇలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఒక రోజు మాత్రం మనం మిస్ అవ్వద్దు మన లైఫ్ లో. పూల్లో దిగిన తర్వాత మన క్లాత్స్ అనే ఎలాగో తడిచిపోతాయి, మంచిగా షవర్ చేయాలనిపిస్తుంది కదా. అయితే వీళ్ళు పక్కనే షవర్ ఏరియా ఉంచారు, అండ్ పక్కనే మనకి డ్రెస్సింగ్ ఏరియా, బట్టలు మార్చుకోవడానికి కానీ, మళ్ళీ వాష్రూమ్స్ కూడా అన్ని కలిపి ఒకే దగ్గర వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇది మనకి కంఫర్టబుల్ గా ఉంటది, మనం స్విమ్మింగ్ చేయడానికైనా, ఇక్కడ మార్చుకోవడానికైనా కూడా. అందుకే వీళ్ళన్ని కూడా అట్లాగే ఏర్పాటు చేశారు. చూడండి, స్విమ్మింగ్ పూల్ అయితే చూసాం కదా. ఇక్కడ చూస్తే మనకి సిటీ లైఫ్ అనిపిస్తుంది కదా. అయితే కొంచెం రైట్ లుక్ వేసుకోండి, గుడిచెలాగా ఉంది కదా.
అంటే పల్లెటూరి వాతావరణం వీళ్ళు కలిగించాలనే ఉద్దేశంతో మొత్తం కూడా ఎక్కువగా పల్లెటూరు గ్రీనరీ ఉంచారు. సిటీ లైఫ్, పల్లెటూరు వాతావరణం ఒకే దగ్గర ఉంది మనకి రిసార్ట్స్ లో అని చెప్పాలి. చూడొచ్చు, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లాగా ఏర్పాటు చేశారండి. అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చినప్పుడు చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఆహారం అన్ని ఒకే చోట ఉండేటట్టుగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అది మళ్ళీ గుడిచె లాంటి వాతావరణంలో. ఇంకా చాలా లోపల చాలానే ఉన్నాయి, మీకు అన్ని కూడా చూపిస్తాను వివరంగా, రండి. స్విమ్మింగ్ పూల్ అయితే చూసేసాం కదా. అయితే ఈ గుడిసెనే అండి మనం అక్కడ నుంచి చూస్తే ఎంత చక్కగా అనిపించింది కదా. ఇక్కడంతా డైనింగ్ ఏరియా వీళ్ళు ఏర్పాటు చేశారు. పక్కన చూడొచ్చు, ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ బుక్ చేసుకున్నారు రిసార్ట్స్ లో. చక్కగా అందరితో కలిసి వచ్చి హ్యాపీగా ఆ చెట్ల కింద భోజనం చేస్తున్నారు. మనము ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు, కానీ ఇక్కడ కృషి రిసార్ట్స్ లో అయితే అందరూ అన్ని కాటేజెస్ ఉన్నాయి, కాకపోతే బయట ఉండి వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఇవి చూసారా, మనకి పల్లెటూర్లలో కనిపిస్తాయి కదా, ఎక్కువగా తొట్టెలు అంటారు. అంటే వెనకట ఎక్కువగా పశువులు ఉండేవి, ఆ పశువులకి వాటర్ కి దాన కోసం అని చెప్పి ఇలాంటివి కట్టి దీంట్లో ఉంచేవారు అనమాట. ఇది వాటర్ ప్లస్ దాన కోసం అని సపరేట్ వీళ్ళు ఇలాగే ఉంచేశారు. దేనికంటే అడిగితే ఏం చెప్పారంటే, ఇప్పుడు అక్వేరియం కానీ ఈ తామర పూలు కానీ పెంచడానికి యూజ్ చేస్తారంట. చూడాలి, ఇంకా పోతుంటే వీళ్ళు ఇంకా డెవలప్ చేస్తారంట. మొత్తం కూడా ఎలా ఉందంటే అండి, ఏదో మారుమూల ప్రదేశానికి వచ్చినట్టు ఆ వాతావరణం, ఆ గాలి ఎంత చక్కగా ఉందో. ఎప్పుడూ ఒకసారి ఇలాంటి గాలిని పీల్చాలి మనం అందరం కూడా, లేకపోతే మనం చాలా మిస్ అవుతాం. ఈ కట్టడం కూడా ఎలా ఉందంటే అండి, గుడిసె లోపల ఇదే దూలాలు, రాతి స్తంభాలు, వెనుకట ఇల్లులు ఉండేవి ఇలాగే. నులక మంచం మెయిన్ గా ఇక్కడ ఒక పాప పడుకుని ఉంది. ఇక్కడ చూసారా మంచం, డైనింగ్ ఏరియాకి యూజ్ చేస్తారంట. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఆడుకోవడానికి కూడా వీళ్ళు ఫెసిలిటీ ఉంచారు. ఏం చక్క అంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి మొత్తం కూడా వాతావరణాలు సెట్ చేశారు. ఈ ఏరియాలో ఎక్కువగా డైనింగ్ ఏరియా కింద యూజ్ చేస్తారంట. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే అండి, రిసార్ట్స్ లో మనం ఏం చక్క మనకు కావాల్సింది వండుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ ఉంటారు, వాళ్ళకి ఆర్డర్ చేస్తే వాళ్ళు చేసి పెడతారు. అదంతా కూడా ఇక్కడ డైనింగ్ ఏరియాలో అరేంజ్ చేసుకొని చక్కగా అందరూ కలిసి తింటారంట. భలే ఉంది కదా. మొత్తం కూడా చల్లని వాతావరణంలో మనం ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అని చెప్పాలి. మనము ఆ గుడిసె దగ్గర నుంచి లోపలికి వచ్చినాకండి, ఇక్కడ చూసారా క్యాంప్ ఫైర్ అంటే తెలుసు కదా మనకి. అంటే ఈవినింగ్ టైంలో చిల్లవడానికి ఫ్రెండ్స్ అందరూ మంచిగా గెట్ టుగెదర్ వేసుకొని ఇక్కడ చలి కాచుకోవడానికో లేదంటే మంట పెట్టుకోవడానికో ఇక్కడ యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఇటు రౌండ్ చూసుకుంటే పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి. ప్లే గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఈ వాతావరణం ఎలా ఉందంటే అండి, మనము ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బేబీస్ ఫోటో షూట్స్ కానీ ఎక్కువగా ప్లాన్ చేస్తుంటాం కదా. హైదరాబాద్ అలాంటి ఏరియాస్ కి మనం వెళ్లాల్సి వస్తుంది, సర్టెన్ డేస్ మనం స్పెండ్ చేయాలి, దానికోసం లొకేషన్స్ చాలా హడావిడి ఉంటుంది కదా. కానీ మనకి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇంత మంచి లొకేషన్ ని మనం మిస్ అవుతున్నాం కదా. అందుకే మీకు చూపించాలనే ఇక్కడ దాకా వచ్చాను. చూడొచ్చు, మనకి ఈ ప్లే ఏరియా కానీ క్యాంప్ ఫైర్ కానీ, పక్కన ఇంకా కాటేజెస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మనకి యూజ్ అవుతుంది. మంచి లొకేషన్స్ లో ఫోటో షూట్స్ అయితే గ్రాండ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. మనం మంచి ఈవెంట్ కి ఇట్లాంటి లొకేషన్స్ ని మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ ప్లే గ్రౌండ్ పక్కనే కాటేజెస్ ఉన్నాయి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కానీ ఏదైనా సాంగ్ షూట్స్ కి కానీ వచ్చినప్పుడు లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మీకు అలాంటి లొకేషన్స్ చూపిస్తాను చూడండి. ఈ కాటేజ్ చూసారా ఎలా ఉంది, ఏదో పల్లెటూరులో రేకుల షెడ్ లాగా వేసినట్టుగా ఉంది కదా. ఇంకా లోపల చూసుకున్నట్టయితే వాళ్ళు ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే ఒక రౌండ్ కాటేజ్ లాగా అరేంజ్ చేశారు. ఇది మొత్తం కూడా చుట్టూ ముగ్గుల్లాగా వేశారు. అంటే మనకు ఇంటి ముందు ముగ్గులు ఎలా వేసుకుంటాం అలా గోడలకి అయితే వాళ్ళు డిజైన్ చేశారు. ఎంట్రీ అయ్యి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. మొత్తం కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాలి, రౌండ్ షేప్ లో వచ్చింది, కాకపోతే సింగిల్ బెడ్ ఇంకా అరేంజ్ చేశారు. షూట్స్ కి వచ్చినప్పుడు మంచిగా డ్రెస్సింగ్ కానీ ఈ లొకేషన్ ని యూజ్ చేసుకోవచ్చు చక్కగా. ఒక బెడ్ ఇంకా ఏసీ అండ్ ఫ్యాన్ కూడా ఉంది లోపల, చక్కగా ఉంది. అంటే రెండు అండి ఎట్ ఏ టైంలో సిటీ కల్చర్ పల్లెటూరు కల్చర్ ఒకే దగ్గర ఉందని చెప్పాలి. ఆ పూల్ కానీ లోపల ఏసీ కానీ అదంతా సిటీ కల్చర్. పల్లెటూరుకి వచ్చేస్తే మనకి ఇలాంటి చక్కని హట్స్ కానీ ఆ వాతావరణంలో చక్కగా చెట్ల మధ్యలో ఉండడం కానీ ఇదంతా పల్లెటూరు లొకేషన్ లాగా అనిపిస్తుంది. చెట్టు కింద ఇది చూసారా ఎంత అట్రాక్షన్ గా ఉంది కదా.
కలశం అండి. మనం ఏ శుభకార్యాలైనా ఇది వాడుతుంటాం కదా, దానికి సింబాలిక్ గా వీళ్ళు ఇక్కడ పెట్టారు. పక్కన చూడొచ్చు మీరు. అంటే ఏ ఈవెంట్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్, షూట్స్ కో కాదండి, ఇక్కడ అన్ని రకాల ఈవెంట్స్ చేసుకోవచ్చు. పెళ్లి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, బారసాల దగ్గర నుంచి అన్ని కూడా, శారీ ఫంక్షన్, హల్దీ, సంగీత్, ఎనీ ఈవెంట్, బర్త్డే ఫంక్షన్స్ ఏదున్నా చూసారుగా. ఇక్కడ స్టేజ్ ఉంది. ముందట మనకి ఎంత మంది అయినా కూడా కూర్చోవడానికి పీస్ఫుల్ వాతావరణంలో గ్రాస్ లాగా ఉంది చూడండి. మొత్తం కూడా గ్రీనరీతో ఏర్పాటు చేశారు. స్టేజ్ మీద మనకి కపుల్స్ ఉన్నా కూడా ఇక్కడ మంచిగా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు ఈ చైర్స్ కూడా. అంటే దాదాపుగా ఒక 500 to 600 మెంబర్స్ వరకు కూడా కూర్చోడానికి వీలుగా ఉంటుంది. మామూలుగా మనం ఫంక్షన్ హాల్స్ లలో చూస్తాం కదా, అంటే ఆ స్టేజ్ మీద కపుల్స్ ఫొటోస్ దిగడము అదంతా కూడా లోపల ఏరియాస్ లలో అవుతుంది. కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో మంచి వాతావరణంలో చక్కగా బ్యాక్గ్రౌండ్ ఏదైనా మంచిగా పెట్టుకొని చుట్టూ మంచిగా ఒక గ్రీనరీలో ఫోటోషూట్స్ లాగా ప్లాన్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందని చెప్పాలి. ఇంతకు ముందే మీకు గుడిసె లాంటి ఒక హౌస్ ని అయితే చూపించాను కదా, మీకు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను చూడండి. అంటే పల్లెటూర్లలో గుడిసే కాదండి, పెంకుటిల్లులు కూడా ఉంటాయి కదా, అలాంటి ఒక పెంకుటిల్ని వీళ్ళు రెనోవేషన్ చేసి ఎలా మార్చారన్న చూపిస్తాను రండి. చక్కగా ఇలా హైట్ లో మనకి ఏర్పాటు చేశారు, గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు పైన. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్, లోపల మనకి రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు. అంటే పైన పెంకులే కాకపోతే రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు. బేసిక్ గా ఊర్లో ఉండే ఇల్లులు ఎలా ఉండేవంటే అండి, ఖచ్చితంగా ముందు ప్లేస్ ఉంచేవాళ్ళు. ఆ ప్లేస్ ని ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు పందిరి లాగానో ఇలా డెకరేట్ చేసుకోవడానికి గ్రీనరీగా, అండ్ ముఖ్యంగా ఎండాకాలంలో చల్లగా ఉండడానికి పెరట్లో గానీ ఇట్లా ముందు ఉంచేవారు. నెక్స్ట్ ఇంట్లో లోపలికి ఇస్తే అసలు ఎలా ఉందంటే అండి, ఈ దూలాలు గాని వాతావరణం గాని ఎంత చల్లగా ఉందో, అసలు ఏసీ అవసరం లేదని చెప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పల్లెటూర్లలో ఎలా ఉంటుంది మనకి ఇల్లులు అలాగే ఉన్నాయి, అసలు చక్కగా ఉన్నాయి అప్పటివి. అంటే బయట ఏదో డెకరేషన్ కోసం మామూలుగా పెట్టేసి ఇల్లు, లోపల ఇంటీరియర్ వేరే ఉండడం కాకుండా వీళ్ళు ఇంటీరియర్ కూడా సేమ్ మనకి వెనకట ఇల్లులు ఎలా ఉండేవో అలాగే ఉంచేశారు, ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉంచేశారు. ఇది చూసారా, చిన్నప్పుడు చిన్న గడాంచాలని, మంచాలని, నులక మంచాలని అనేవాళ్ళు కదా, అదే ఇది చక్కగా. అంటే ఇప్పుడు సోఫాలు అలాంటి ట్రెండ్స్ వచ్చాయి, కానీ వెనకట మొత్తం కూడా ఇలాంటివే ఉండేవి. అంటే పాతకాలంలో ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు, కూర్చోడానికైనా పడుకోవడానికైనా. కూర్చోడానికైతే కొంచెం చిన్నగా ఉంటాయి, పడుకోవడానికైతే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇదే నులక మంచాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క ఇంట్లో. నెక్స్ట్ చూడొచ్చు, ఇంకోంది ఇక్కడ రాతి స్తంభం, ఇది అలాగే ఉంది చూడండి, రాయితో కట్టింది. మొత్తం అలాగే ఉన్నాయండి ఆ పల్లెటూరు వాతావరణం అయితే. అంటే ముందు హాల్ చూసేసాం కదా, ఇదే హౌస్ లో, ఇదే పెంకటిల్లి హౌస్ లో పక్కనే ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఈ బెడ్రూమ్ లో వీళ్ళు ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు, బెడ్ కూడా ఉంది. మనము ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ప్రైవసీ కోసం చాలా అంటే ఆలోచన చేస్తుంటాం కదా, బాగుంటుందా, సేఫేనా, ఇలాంటివి ఏమీ లేకుండా వీళ్ళు చక్కగా అప్పటి వాతావరణాన్ని సృష్టించి అంతే పీస్ఫుల్ గా ఉంచి అదే విధంగా అంతే ప్రైవసీ ఇచ్చారు. ఈ పక్కన అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి రూమ్ కి అన్నట్టు. ఇప్పుడు ఈ కాటేజ్ కి మొత్తం కూడా ఒక హాల్, డైనింగ్ ఏరియా అటు సైడ్ ఉంటుంది, ఇది బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియాలోనే వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా చూడండి, ఏసీనే కాకుండా ఇవి కూడా, ఈ దూలాలు కూడా అప్పటివి ఇంకా అలాగే ఉన్నాయి, ఏది కూడా వాళ్ళు చేంజ్ చేయలేదని చెప్పాలి. అయితే ఈ కాటేజ్ లో స్పెషల్ గా అండి ఒక హాల్ ఇచ్చారు కదా, అటువైపు ఒక బెడ్రూమ్ ఉంది కదా, ఇప్పుడు చూపించాను, సేమ్ ఆపోజిట్ లో ఇంకో బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి వాష్ ఏరియా లేదు, ఒక వాష్ ఏరియా అక్కడ ఉంది. అండ్ దీంట్లో కూడా ఏసీ ఉంది, ఏసీ అరేంజ్ చేశారు దీంట్లో కూడా. అంటే ఒక 20 మెంబర్స్ 15 మెంబర్స్ వచ్చిన వాళ్ళకి ఒక 2 బెడ్రూమ్స్ సరిపోతాయి కదా, అంటే ఓన్లీ వాష్ చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి కానీ. ఎందుకంటే ఎక్కువగా బయట ఉండడానికి ఇష్టపడతారు, ఇదే దీని స్పెషాలిటీ అని చెప్పాలి. కృషి రిసార్ట్స్ లో ఎక్కువగా బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికే వస్తారు, ఎందుకంటే అంత బాగుంది కదా బయట. స్టార్టింగ్ లో మొత్తం పల్లెటూరు వాతావరణం చూసాం కదా, పక్కా పల్లెటూరు. మిడిల్ లో మనకి బెంగుళూరు గూనెతో తయారు చేసిన పెంకుటిల్లు అంటారు, ఇది లోపల మీకు చూపించాను కదా. నెక్స్ట్ మీకు చూపించేది అంటే కొంచెం సిటీ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండడం కోసం వీళ్ళు ఇక్కడ ఆ వాతావరణాన్ని కూడా ఉంచారని చెప్పాలి. ఇది కూడా ఒక కాటేజే. ఇందులో వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయి, 2 కాటేజెస్ లాగా ఉన్నాయి. సేమ్ బెడ్రూమ్స్ అలాగే వాష్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఇది కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, చల్లగా ఉంది, లోపల ఏసీ ఆన్ లో ఉన్నట్టుంది. స్పేషియస్ గా ఒక బెడ్రూమ్, ఒక బెడ్ అండ్ ఏసీ. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు.
ఇది మొత్తం కొంచెం నార్మల్ గా మనం ఉండే ఏరియా లానే ఉంది. సో 2 కాటేజ్లు ఉన్నాయండి ఇక్కడ. ఇటు పక్కన కూడా ఒక కాటేజ్ ఉంది. ఇది కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ లాగా వచ్చింది, కాకపోతే ఎక్కువ మంది స్పేషియస్ గా ఉండొచ్చు అలాంటిగా వీళ్ళు ఏర్పాటు చేశారు. లోపల ఇంకో వాష్రూమ్. ఇది చూసారా, మనకి ఊర్లలో ఎక్కువగా కనిపిస్తుంది కదా, అంటే ఆరు బయట అలా ప్రశాంతంగా ఈవినింగ్ టైమ్స్ లో పెద్దవాళ్ళు ఎక్కువగా కూర్చొని రిలాక్స్ అవుతుంటారు కదా, ఏదో పేపర్ చదువుతూ. గుర్తొచ్చింది కదా, అదే వాతావరణం. కాకపోతే ఇక్కడ ఇలాంటి కాటేజెస్ ముందు ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ లాగా ఉంచేశారు, లాన్ లాగా. మనకి సిటీస్లలో బాల్కనీస్ ఎలా ఉంటాయి అలా వీళ్ళు ఇక్కడ కూడా ఒక బాల్కనీ చక్కగా 2 జూలాలు అలా ఏర్పాటు చేశారు. చూసారా, చక్కగా ఉంది కదా. ప్లాన్ చేసుకోండి మరి, ఇలాంటి రిసార్ట్స్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే మన బిజీ లైఫ్స్లలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకాలు కానీ, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ టైం సెట్ కాకపోవడం కానీ, ఇక్కడ వరంగల్ నుంచి ఇంత దగ్గరలో ఉన్నప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి? ఖచ్చితంగా వచ్చి తిరాలి, మంచిగా ఎంజాయ్ చేసి ఒక మెమరీస్ అయితే ఫుల్ గా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంత స్పేస్ సరిపోతుంది కదా, విత్ ఏసీ, అటాచ్డ్ వాష్రూమ్, ఇంకేం కావాలి చెప్పండి? పీస్ఫుల్ గా నేచర్ ఎంజాయ్ చేసి చక్కగా నైట్ రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి రూమ్, అది కూడా విత్ ప్రైవసీ. ఎక్కడికి వెళ్ళినా మనకి ప్రైవసీ అనే దానికి వీళ్ళు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పాలి. మంచి సెక్యూరిటీ ఇచ్చారు. ఇంతమంది వచ్చి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మంచి సెక్యూరిటీ పరంగా అండ్ వాతావరణం పరంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, పక్కన ఇక్కడ ఇచ్చారు. ఈ ఏరియాకి మొత్తం కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ కాటేజ్ పక్కనే ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ ఏరియా అండి. మామిడి తోటలు చూడొచ్చు, మనకి లాంగ్ లో కనిపిస్తున్నాయి. ఈ పక్కనే ఉన్న చూడసారా, ఈ కాటేజెస్ వచ్చి ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తుంటారో వాళ్ళ కాటేజెస్. ఇక్కడ స్పెషాలిటీ 24/7 ఇక్కడే ఉంటారు వర్కర్స్ అని చెప్పాలి. అంటే మనం ఇలాంటి రిసార్ట్స్కి వచ్చినప్పుడు సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తాం కదా, అవే ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళు ఇక్కడే కూడా ఉండి మనకి అన్ని చక్కగా చూసుకుంటారు. మొత్తం ఏరియా అంతా సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పాలి. ఈ లాన్ కూడా అంతా మొత్తం గ్రీనరీ ఉండేటట్టుగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారని చెప్పాలి. మొత్తం టోటలే వాక్ చేయొచ్చు, మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అలా వాక్ వెళ్ళడానికి కూడా మంచిగా అరేంజ్ గా చేసుకున్నారు వీళ్ళు. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, అంటే కొన్ని ఈవెంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ, అంత వాతావరణం బాగుందని. మరి అలాంటప్పుడు పవర్ ప్రాబ్లం వస్తే ఎలా అని అనుకుంటున్నారా? ఎందుకంటే చెట్ల మధ్యలో ఉన్నాం కదా, ఒక్కోసారి అవుతుంటది. కాకపోతే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఒక జనరేటర్ ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువంటి కరెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకు కరెంట్ సప్లై ఎప్పుడు ఉండేటట్టుగా ఒక జనరేటర్ అయితే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అది కూడా మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఓపెన్ ప్లేస్ పక్కనే మనకి ఒక బ్యాంకెట్ హాల్ కూడా ఏర్పాటు చేశారండి. అంటే ఇంతకు ముందు మీకు స్టేజ్ చూపించారు కదా, ఓపెన్ ప్లేస్ లో స్టేజ్, అలాగే బ్యాంకెట్ హాల్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం ఇక్కడ 200 మెంబర్స్ స్టే చేసేలాగా ఇక్కడ ఒకటైతే అరేంజ్ చేశారు. చిన్న చిన్న మీటింగ్స్ కానీ, ఏదైనా ఈవెంట్స్ కి, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ముఖ్యంగా ఇక్కడ ఉండి మనం సెలబ్రేట్ చేసుకునేటట్టు మొత్తం కూడా ఏసీ అండి. టోటల్ కూడా ఏసీ తో అరేంజ్ చేశారు. స్టేజ్ కూడా మనకి పెద్దగా ఉందని చెప్పాలి. ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకునే విధంగా మంచిగా విశాలంగా ఉంది. చూసాం కదా ఇంతకు ముందు ఒక బ్యాంక్వెట్ హాల్, మినీ బ్యాంక్వెట్ హాల్ అండ్ ఓపెన్ ప్లేస్. ఇక్కడ అన్ని చోట్లలో కూడా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్వెట్ హాల్లో 200 to 300 మెంబర్స్, 400 మెంబర్స్ దాకా కూడా కొంచెం సఫిషియెంట్ గా ఏదైనా ఈవెంట్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ప్లేస్ లో కూడా 400 to 500 వరకు ఉండొచ్చు కదా. మరి వీళ్ళందరికీ కూడా వంట ఎలా అనుకుంటున్నారా? చాలా పెద్ద కిచెన్ ఇచ్చేసారు. ఇక్కడే ఉండి వీళ్ళు 25/7 ఉంటారండి మాస్టర్స్ కూడా. మనం కావాలనుకుంటే క్యాటరింగ్ సర్వీస్ లాగా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడే కుక్ చేసి కూడా పెడతారు. అట్లాంటి బ్యాంక్వెట్ హాల్స్ లో ఉన్న ఈవెంట్స్ కి కూడా వీళ్ళు చేస్తారు. అలాగే కాకుండా మనం ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చినప్పుడు మనకిష్టమైన వంటల్ని చేపించుకోవడానికి మనం వంట మనిషిని తెచ్చుకొనైనా మనం ఇక్కడ ఈ కిచెన్ అప్పచెప్పేస్తారు, వాళ్ళు మనం చేసుకోవచ్చు అనమాట. అలాంటి ప్రొవైడ్ కూడా వీళ్ళు చేశారని చెప్పాలి. కిచెన్ కూడా మంచిగా నీట్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఉండి ఎప్పుడు కూడా ఉండి వాళ్ళు వంటలు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేస్తూ ఉంటారంట. లోపల కూడా మనకి ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఓపెన్ కిచెన్ పెట్టారు అండ్ పక్కనే ఒక రూమ్ ఉంది. ఇది కూడా వాష్ కి కానీ, ఫ్రిడ్జ్ కి కానీ, పాత్రలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఉంచారనమాట. మొత్తం కూడా ఎలా ఉందంటే అండి, ఒక వాతావరణానికి వచ్చి మనం అన్నిటిని ఎంజాయ్ చేసినట్టు, ఫుడ్ ని కూడా సఫిషియెంట్ గా మంచిగా తీసుకోగలగడానికి వీళ్ళు అన్ని అవైలబిలిటీలో ఉంచారని చెప్పాలి. మనం రావడమే సండే రోజు వచ్చాం కదా, ఆల్రెడీ ఇక్కడికి ఫ్యామిలీస్ అయితే వచ్చేసాయి. వాళ్ళ కోసం అని చెప్పి కుకింగ్ ఆల్రెడీ చేశారు. వీళ్ళని చెప్దాము ఇవాళ ఏమేమి స్పెషల్ అండి. మటన్ కర్రీ, ఓకే, చికెన్ బిర్యానీ, పచ్చి పులుసు, వైట్ రైస్, చికెన్ 65, ఇవన్నీ వెరైటీస్ వాళ్ళు ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేశారు. ప్రాన్స్ ఫ్రై మేము కుక్ చేసాం. ఒకసారి చూపిస్తారా? ఇది మటన్ అండి? మటన్ ఇది. ఓకే, పచ్చి పులుసు, రైస్. ఓకే, పిజ్జా కాజు ఫ్రై తీసుకోపోయారు. అది స్టఫ్ కోసం అలా చేసుకున్నారా? ఓకే ఓకే. బిర్యానీ
ఇక్కడే చేస్తారు బిర్యానీ కూడా. ఇలా స్టవ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారండి. ఇక్కడ బిర్యానీ కూడా కుక్ చేస్తున్నారండి. అయిపోవచ్చిందా అండి? దగ్గర పడుతుంది. ఎంత మందికి ఇప్పుడు ఇది? 30 మందికి. 30 మెంబర్స్ కంట వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఇవాళ ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఆర్డర్ చేసుకున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, చూసారా? బొగ్గులు మనకి పాతకాలం ఫ్లేవర్ అట్లా రావడానికి కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లా అరేంజ్ చేశారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది, మరి చూడాలి ఎలా ఉంటుందో. ఎస్వి కృషి రిసార్ట్స్ లో ఈ రోజు స్పెండ్ చేయడానికి కొంతమంది అయితే వచ్చారండి. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చేసి వరంగల్ వాస్తవ్యం మేడం. ఓకే. ఫ్రెండ్స్ వచ్చేసి అందరు కూడా డిఫరెంట్ స్టేట్స్ లో సెటిల్ అయినాము. హోలీ హాలిడేస్ వచ్చా అని చెప్పేసి మేము చాలా రోజుల తర్వాత గెట్ టుగెదర్ ఇక్కడ పార్టీ అరేంజ్ చేసుకున్నాము. ఎస్వి కృషి రిసార్ట్ లో మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం కూడా బాగుంది. మామిడి తోట చుట్టూ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. ఎంతమంది వచ్చారండి మొత్తం వచ్చేసి 11 ఫ్యామిలీస్. ఓకే. నియర్లీ వచ్చి 30 మెంబర్స్ ఉంటాము, పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి. చాలా హ్యాపీగా ఉంది. అందరూ అనుకుని ప్లాన్ చేసి వచ్చారా? ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మేము అనుకునే ఏంటంటే 5 మెంబర్స్ అనుకున్నాము. అది 5 కాస్త 20 మెంబర్స్ దాకా వెళ్ళింది. చాలా హ్యాపీగా ఉంది. ఎస్వి కృషి రిసార్ట్స్ వాళ్ళు కూడా మంచిగా అరేంజ్ చేస్తున్నారు. మాకు కూడా ఫెసిలిటీస్ కూడా మంచిగా ఇస్తున్నారు. రిసార్ట్ బాగుంది. మిగతా వచ్చే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బర్త్డే పార్టీ చేసుకోవడానికి కూడా అనుకూలమైన ప్లేస్. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ ఎస్వి రిసార్ట్స్, కృషి రిసార్ట్స్ అండ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడ రిసార్ట్స్ కి అంటే ప్లాన్ చేసుకొని వచ్చారా? యాక్చువల్ గా ఫ్రెండ్స్ అందరు లోకల్ ఉండే. ఓకే. అయితే వాళ్ళు అనుకోకుండా ప్రోగ్రామ్ వేసిండు. ఫస్ట్ కొంచెం అనుకొని ఉండే ఎట్లాంటి రిసార్ట్ ఉంటుందో అని, బట్ ఇక్కడికి వచ్చినాక వి ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. కంపేర్ చేసుకుంటే ఎలా ఉందండి హైదరాబాద్ రిసార్ట్స్ కి ఇక్కడ ఎస్వి కృషికి? ఇది చాలా బాగుంది. యాక్చువల్ గా ఇది మ్యాంగో ఫామ్ వచ్చేసి చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ కానీ లోపల అమ్యూనిటీస్ కానీ చాలా బాగుంది. కాటేజెస్ కూడా ఉన్నాయి కదండి, మరి ఎక్కువ శాతం మీరు బయట కనిపిస్తున్నారు, ఎందుకు? కాటేజ్ లో ఉండడానికి అయితే హోటల్ కి వెళ్తాం కానీ రిసార్ట్ కి రావాల్సిన అవసరం లేదు. రిసార్ట్ కి వచ్చిన పర్పస్ ఏంటంటే బయట ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ వాటర్ చూడండి, చాలా చాలా క్లీన్, చాలా నీట్ గా ఉంది. ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్ స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే కూడా కొంచెం వాటర్ క్లారిటీ ఎలా ఉంటాయని, చాలా వాటర్ ప్యూరిటీ కూడా డిపెండ్స్ అపాన్ ద ప్యూరిటీ. అందరూ దిగుతున్నారు, పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అందరూ దిగుతున్నారు. మొత్తం ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు ఎస్వి కృషి? 10 to 10 చెప్పండి. 10 to 9. 10 to 10 అరే 9 నీకు 9 కావచ్చు, నాకు 10. బేసికల్ గా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి ఈ పూల్ బేసికల్ గా జస్ట్ తన్మయ రిసార్ట్ కూడా వెళ్ళాం. తన్మయ రిసార్ట్ 4.5 ఉంటుంది డీప్ స్విమ్ చేయడానికి. ఇది హైయెస్ట్ కదా? ఇది హైయెస్ట్. బేసికల్ గా మా ఇప్పుడు ఎల్డర్స్ కి పనిచేయదండి. తన్మయ రిసార్ట్స్ లో 4.5 ఫీట్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తే 5.5 ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ ఈ రిసార్ట్ అయితే 100% ఓవరాల్ విలేజ్ ఎన్విరాన్మెంట్, బట్ మొత్తం ఫీల్ గుడ్ మూమెంట్. మొత్తం చూసుకుంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్. నైట్ చాలా ఎంజాయ్ చేసేది ఉంది. మీరు నైట్ ఉండరు కావచ్చు కానీ నైట్ ఫుల్ ఎంజాయ్. బట్ ఏంటంటే కంటిన్యూ. సో ఓవరాల్ అందరి తరఫున ఈ వరంగల్ లో ఉన్న రిసార్ట్స్ లో నెంబర్ 1 ప్లేస్ ఇస్తాను. సో అందరి తరఫున బికాస్ యాక్చువల్లీ నేను రీసెంట్ గా తన్మయ రిసార్ట్స్ కి వెళ్ళాము. దానికన్నా కంపేర్ విత్ ఇది చాలా బాగుంది. కానీ ఎంజాయ్ చేసే స్కోప్ మీకుండా, చేసే వాళ్ళకి ఉండాలి. సో మా అందరి తరఫున అవుట్ ఆఫ్ 10 నేను 9.5 ఇస్తాను. నేను 10 ఇస్తానండి. నేను 10 ఇస్తాను. ఓకే సార్, హ్యాపీ డే మీకు కూడా. మంచిగా ఎంజాయ్ చేయండి. ఏంటి సడన్ గా రిసార్ట్స్ లో నుంచి ఆవుల దగ్గరకు వచ్చాను అనుకుంటున్నారా? లేదండి, ఇది రిసార్ట్స్ లోనే గోశాల. అంటే మనము బేసికల్ గా రిసార్ట్స్ అనగానే ఏదో స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ చూస్తాం కదా. వీళ్ళు స్పెషల్ అట్రాక్షన్ గా గోవులను కూడా ఇక్కడ ఉంచారు. అయితే ఈ వాతావరణంలో అంటే మామిడి తోట మధ్యలో కూడా గోశాల ఏర్పాటు చేశారు. అయితే వీటి విషయాల గురించి మొత్తం కూడా ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఓనర్ గారు మనతోనే ఉన్నారు, రాజిరెడ్డి గారు. వారిని పిలుద్దాం. సార్ రండి. సార్ నమస్తే అండి. మేము మొత్తం కూడా చూసాము ఎస్వి కృషి రిసార్ట్స్. అసలు ఎలా ఉంది అంటే మమ్మల్ని ఒక పల్లెటూరుకి తీసుకొచ్చినట్టుగా ఉండింది మొత్తం కూడా ఎన్విరాన్మెంట్. అసలు ఏంటి సార్ ఈ థీమ్ కి కారణం ఏంటి, ఆలోచన ఏంటి? ఫస్ట్ మనకు గోశాల చాలా పెద్దది ఉండే. గోశాల ఒక 50 నుంచి 60 ఆవులు అనుకుంది. ఒక 4, 5 years, 6 years కూడా ఈ మామిడి తోటలో ప్రతిదీ కూడా ఓన్లీ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ లేకుండా
6 years మొత్తం వీటి గోమూత్రం తోటే స్ప్రే చేసి పండించి ఏర్పాటు చేసినాం. తర్వాత ఏమైందంటే కొద్దిగా వాటికి ఇబ్బంది కలిగే పరిస్థితి రావద్దన్న దాని మీద కొన్ని తీసేసి కొన్ని ఉంచుకొని తర్వాత దాంట్లో ఆ ప్లేస్ లో రిసార్ట్ స్టార్ట్ చేసాం. ఆ రిసార్ట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏదో ధన ఆపేక్ష కోసం అయితే కాదు, పిల్లలకు భవిష్యత్తులో ఈ తోటలు ఎట్లుంటాయి, ఆవులు ఎట్లుంటాయి, ఏ తోటలు ఎట్లుంటాయి అనేది ఒకటి సమాజానికి తెలియజేయడానికి కోసమే ఎక్కువ ఈ రిసార్ట్ ను చేశాం. రైట్ సార్. అసలు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ మీరు ఆ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్, న్యాచురాలిటీ పోకుండా చేశారు. అంతే పాజిటివిటీగా ఉందని చెప్పాలి. అండ్ చుట్టుపక్కల ఏంటి సార్ అంటే ఎన్ని ఉన్నాయి, రకాలు ఉన్నాయి, మామిడి తోటలే కానీ ఇంకా వేరే ఏమైనా చెట్లు? మామిడి చెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క చెట్టు, ఉసిరి చెట్టు ఉన్నది, మనకు జమ్మి చెట్టు ఉన్నది, వేప చెట్టు ఉన్నది, కరివేపాకు చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు మనకి ఇక్కడ ఏది లేదు అనకుండా ఉండే బాబతి ప్రతి ఒక్కటి అంటే వనమూలికల చెట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే వనభోజనాల టైంలో మంచిగా చక్కగా రావచ్చు. కార్తీక మాసం వనభోజనాలకు ఎప్పటికైనా కూడా కనీసానికి మొత్తం మొత్తం కంప్లీట్ గా ఒక 20 మినిమం 20 జరుగుతాయి. ఫ్యామిలీస్ వచ్చి అంత ఆ చెట్టు కిందనే ఉసిరి చెట్టు ఉంటుంది, ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా సార్? ఓకే. ఈ ఈవెంట్స్ కి సంబంధించి సార్ బ్యాంక్వెట్ హాల్ గానీ, ఆ ఓపెన్ ప్లేస్ గానీ మేము చూసాము. అంటే వంట మనుషులు కూడా ఇక్కడే ఉంటున్నారు కదా సార్? మొత్తం వంట మనుషులు కూడా ఇక్కడనే ఉంటారు. 24 hours ఇప్పటికీ అందుబాటులో. ప్రతి ఒక్కరు కూడా వర్కర్స్ అయినా వంట మనుషులైనా వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అందుబాటులో తెచ్చి ఏర్పాటు చేస్తున్నాం. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? మేము కొంతమందితో మాట్లాడాం ఆల్రెడీ. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. పూల్లోనే ఉండిపోతున్నారు వాళ్ళు మొత్తం కూడా. అంటే హైయెస్ట్ పూల్ అని చెప్పారు కదా, అక్కడ కూడా బాగా స్పెండ్ చేస్తున్నారు. మీ తరఫున అంటే మీకు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు? మాకైతే రెస్పాన్స్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది అన్న దాని మీద ఇస్తున్నారు. ఏడంకి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఫీడ్బ్యాక్, ఏమన్నా ఇంకా కావాలన్నా, ఇంకా మేము ఏమన్నా చెయ్యాలా అన్నది అంటే ఒకటి రెండు ఏమన్నా ఐటమ్స్ చెప్తున్నారు కానీ పెద్దగా అయితే ఏం చెప్తలేరు మాకు. ఓకే. మొత్తం ఫైనల్ గా వచ్చేసరికి సార్ మొత్తం ఎస్వి కృషి రిసార్ట్స్ లో ఎలా ఉంటాయి? సామాన్యుడు రావచ్చా ఇక్కడికి స్పెండ్ చేయడానికి? సామాన్యుడికి కూడా అవకాశం కల్పిస్తేటే చేసాం మనం. ఎందుకంటే ఒక రూమ్ వచ్చేసి ఒక 4 members to 5 members చిన్న ఫ్యామిలీ వచ్చినా కూడా వాళ్ళకి వసతి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓహో, ఓకే. అంటే అందరూ గెట్ టుగెదర్ కాకుండా కూడా ఒక ఫ్యామిలీ వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? టైమింగ్స్ ఎప్పుడు వచ్చినా కూడా నెక్స్ట్ డే 10 o'clock చెక్అవుట్ ఉంటుంది. ముందు రోజు ఏ టైం? ముందు రోజు 12 కి రావాలి. 12 to 10 22 hours. ఒకవేళ లేట్ గా వచ్చినా కూడా నెక్స్ట్ మాత్రం 10 o'clock చెక్అవుట్ ఉంటుంది. ఓకే, ఓకే. కాంప్లిమెంటరీ ఏమైనా ఉంటుందా సార్ మీకు? అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తేనే కుక్ చేయడం? వాళ్ళు ఆర్డర్ చేస్తేనే కుక్ చేయడం. పిల్లలకు కూడా ప్రతి ఒక్క ఆట వస్తువు కూడా మనం సమకూరుస్తాం. క్రికెట్, షటిల్, తర్వాత చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాల వస్తువులు అన్ని సమకూర్చినట్టు ఉన్నాయి. ఇక్కడికి వస్తే మళ్ళీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం వచ్చి ఎక్కడ ఇటువంటి పిల్లలు కూడా ఎంజాయ్ చేయకుండా ఏమైందంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఆ బోర్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంచి అందరికి సిద్ధం చేసినట్టు ఉన్నాం. కానీ సార్ ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా మామిడి తోటలలోనే కనిపిస్తున్నారు. ఎక్కువ పర్సెంట్ ఏదైనా అకేషన్ జరిగిందంటే మామిడి తోటలనే చేసి మామిడి తోటలనే ఉంటారు. ఈ బండి ఎట్లా మనకు పాతది ఒకటి అంటే కచ్చరం అంటారు దాన్ని, ఆ బండి కూడా మన దగ్గర ఉన్నాయి. పిల్లలు ఎవరైనా కావాలంటే మాత్రం వీటితోటి తిప్పుతాం. రైడింగ్ లాగా ట్రిప్ ఎవరైనా కావాలన్నదంటే ఒక రౌండ్ ఇట్లా వేసేస్తారు. ఎందుకంటే ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ వసతి కూడా ఉన్నది మన దగ్గర. ఫోటోషూట్స్ కి కూడా 100% నిన్న కూడా తీసుకొని పోయారు. ఎందుకంటే ఈ వాతావరణం అన్ని అంతటా దొరకదు కదా, ఫోటోషూట్ కూడా వస్తున్నారు. పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మెహందీ ఫంక్షన్లు జరిగినాయి, ఎంగేజ్మెంట్ జరిగినాయి. 4th నాడు మంచి పెద్ద ఎత్తున ఒక 500 members తోటి పెళ్లి ఉన్నది. 2 రోజులు 3 రోజులు అట్లా బుక్ చేసుకుంటారు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా చూసాము. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి, ఎస్వి కృషి రిసార్ట్స్ మొత్తం కూడా గ్రీనరీతో ఒక పచ్చటి వాతావరణంలో అనేక రకాల రిసార్ట్స్ ని ఎంజాయ్ చేసినట్టుగా ఒకే ప్లేస్ లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో లైక్ స్విమ్మింగ్ పూలే కావచ్చు, రెస్టారెంటే కావచ్చు, ఒక బ్యాంక్వెట్ హాలే కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఈవెంట్ చేసుకోవడానికే కావచ్చు, సింగిల్ డెస్టినేషన్ అని చెప్పాలి. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక డే మొత్తం పర్ఫెక్ట్ గా సాటిస్ఫై అయ్యి ఎంజాయ్ చేయడానికి సరికొత్తగా నిర్మించిన ఈ రిసార్ట్స్ అనేది
అనేది చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పాలి. అయితే మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి. అయితే పార్కింగ్ విషయానికి వస్తే ఎట్ ఏ టైం 500 వెహికల్స్ ని కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రిసార్ట్స్ కి బయట మనకి మామిడి తోటలు ఉండడం వల్ల మొత్తం కూడా 15 ఎకరాలలో ఈ మామిడి తోట ఉంది. అంటే మనకి ఇబ్బంది లేకుండా పార్కింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 500 వెహికల్స్ ని కూడా ఎట్ ఏ టైం మనము పార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఏ ఈవెంట్ అయినా చిన్న ఈవెంట్ దగ్గర నుంచి ముఖ్యంగా బర్త్డేస్ కానీ, పెళ్లిళ్ళు కానీ, శారీ ఫంక్షన్ అండ్ హల్దీ ఏదైనా కూడా సింగిల్ డెస్టినేషన్ లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా గోశాల, అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మన కుటుంబ సభ్యులతో పిల్లల్ని కూడా వచ్చి ఈ వాతావరణంలో వాళ్ళని ఉంచి ఇక్కడ పల్లెటూరు వాతావరణమే కావచ్చు, చెట్లే కావచ్చు, ఇక్కడ ఈ తోటలే కావచ్చు, గ్రీనరీ, గోశాల, ఈ స్విమ్మింగ్ పూల్, హైయెస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటారు లోతు, ఇక్కడే ఉంది మనకు వరంగల్లో. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు కూడా తప్పకుండా రావాలి. ఎస్వి కృషి రిసార్ట్స్ వరంగల్లో ఉంది. మనకి వరంగల్ నుంచి ఐనవోలు వెళ్లే ప్రాంతంలో ఐనవోలు ఆర్చ్ నుంచి 4 కిలోమీటర్స్ అండ్ టెంపుల్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఈ డెస్టినీని మనం రీచ్ అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి మీ వీకెండ్స్ ఈసారి ఎస్వి కృషి రిసార్ట్స్ లో ప్లాన్ చేసుకోండి.